హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ బీయూఎంఎస్ ఎండి. ఈరోజు మీకు నేను థ్యాంక్స్ అని చెప్తాను. చాలామంది కాల్స్ చేశారు. చాలామంది ఇక్కడొచ్చి నాతో కలిసారు. వాళ్ళు ఏంటంటే మీరు క్లియర్‌గా చెప్తున్నారు. మా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. మేము డైలీ రొటీన్ మాకు ఏ ప్రాబ్లమ్స్ అవుతున్నాయో దాని గురించి మరి మీరు చాలా మంచిగా అడ్రెస్ చేస్తున్నారు. మా ప్రాబ్లమ్స్ అన్నీ మాకు దూరం అవుతున్నాయి. మీ సజెషన్స్ మేము ఫాలో చేస్తున్నాము అని చెప్తున్నారు. ఇవన్నీ ఎడ్యుకేషనల్ వీడియోస్. మేమేం అంటాం, మాకు ఏందంటే సమాజంలో మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉండగూడదు. మీరొక హెల్తీ లైఫ్ ఉండాలి మీకు. మీరు మీ వర్క్ మీద కాన్సంట్రేషన్ బెట్టాలే. వ్యవసాయం జేసేటోళ్ళు వాళ్ళు అక్కడ మంచిగా మనసుతో అక్కడ జేసుకోవాలే. ఇది రాత్రి పూట జేసేది, మీరు శృంగారంలో గలిసేది అది అక్కడ ఉండాలి. అది అక్కడిదక్కడ వదలాలి. ఇక్కడిది ఇక్కడ వదలాలి అన్నట్టు ఏందేంటంటే మీరు ఎప్పుడైతే మీరు రతి క్రీడలు అంటే మీరు శృంగారంలో ఒకవేళ కలిసినప్పుడు మీరు హ్యాపీ ఎండింగ్ ఉంటే, మీరు మంచిగా ఒకవేళ భావి ప్రాప్తికి చెందితే, మీ ఆవిడ గూడా ఒకవేళ భావి ప్రాప్తికి చెందితే మీకొక కాన్ఫిడెన్స్ ఒస్తుంది. ఆ కాన్ఫిడెన్స్‌తో మీరెళ్లి మీ పని జేసుకొని, మీరు హెల్తీ ఉండి, మంచిగా మీ పని జేసి, మళ్ళీ ఇంకా డబ్బులు సంపాదించి, మీ బిజినెస్‌లో గానివ్వండి, మీ యాక్టింగ్‌లో గానివ్వండి, మీ కెరియర్‌లో గానివ్వండి, మీ స్టడీస్‌లో గానివ్వండి, మీరు చాలా ముందుకెళ్తారు. అయితే నాకు దీని గురించే చెప్పాలని ఉండే. ఆహ్, మరి అదే జెప్తున్నారన్నట్టు మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మరి మీరు గూడా అదే జేస్తున్నారు. మరి అదే తప్పులు జేస్తారు. ఆ తప్పులే సరిదిద్దుకోవడానికి మరి వేరే వేరే వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూస్తూ ఉండండి. మీకొక ప్రాబ్లమ్ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా జెప్పండి. ఉదాహరణకు నేను జెప్తాను. ఒక పేషెంట్ నా దగ్గరొచ్చాడు 3 మంత్స్ బ్యాక్. 3 నెలల క్రితం. అతను చాలా బిజినెస్ మ్యాన్. చాలా అంటే సంపాదించాడు. సో, హి ఈజ్ ఎ వెరీ రిచ్ మ్యాన్. కానీ ఏందంటే అతను ఆహ్, వేరే దగ్గర పార్ట్నర్ దగ్గర అటు ఇటు వెళ్తే సెక్షువల్ లైఫ్ గూడా అతనిది చాలా మంచిగుండేది. కానీ ఎప్పుడైతే పెళ్లయిందో ఆ శోభనం రాత్రి అతను పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. అంటే అతనికి అసలు అంగస్తంభించడమే లేదు. ఇగ అతను చాలా డిప్రెస్ అయ్యాడు. ఇదేంటి ఇలా అయిపోయింది. ఇగ నాదయిపోయింది అన్నట్టు ఆ రోజు అతని ఆ వర్డ్స్ ఏంటంటే నాకు ఫీల్ అయింది. అరే! ఇప్పుడు నేను సూసైడ్ జేసుకోవాలన్నట్టు నాకు ఫీల్ అవుతుందని జెప్పాడు. అయితే ఇగ అతను మా దగ్గరొస్తే నేను యూజువల్లీ పేషెంట్స్‌కి చాలా టైమ్ ఇస్తాను. వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళు చెప్పాలని ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటాను. అయితే వాళ్ళు ఓపెన్ అయ్యి చాలా మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే తొందర హరీలో చూడడము, వాళ్ళకు తొందర చూసి పంపించడం, ఏదో ఇచ్చి అలా ఉండదు మన దగ్గర. మంచిగా చూసి కౌన్సెలింగ్ ఇచ్చి మేము పంపిస్తాము. అయితే అతని స్టోరీ ఏంటంటే అతను చాలా డిప్రెస్ అయ్యాడు. నేను ఏదో సూసైడ్ వరకు వెళ్ళిపోయాను అని చెప్పాడు. నాకు మంచిగా కనబడలేదు. దాని తర్వాత యాక్సిడెంటల్లీ నేనంటే ఎవరో మా ఫ్రెండ్ నాకు చెప్పారు మీ మీ అడ్రెస్ అని. నేను మీ దగ్గర వచ్చాను. అసలు రావాలన్నా నాకు చాలా భయమైంది అక్కడికంటే. అతను కాల్ చేశాడు. ఇలాంటి వాళ్ళు ఎవరికైతే భయం ఉంటుందో రారు. మమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. మమ్మల్ని తెలుసుకుంటారు. చాలామందికేంటంటే వాళ్ళు వాళ్ళ ఫిగర్ ఏంటంటే సొసైటీలో వాళ్ళని చూడగానే గుర్తుపడతారు. సినీ యాక్టర్‌లు గానివ్వండి, పెద్ద బిజినెస్ మ్యాన్‌లు గానివ్వండి, అలా వాళ్ళు హెసిటేట్ చేస్తారనమాట. అయితే స్పెషల్ అపాయింట్‌మెంట్ తీసుకొని అలాంటి వాళ్ళకి నేను వెళ్లి వాళ్ళకి చూస్తాను. ఆహ్, వెయిట్ ఆహ్, ఉంటాయి వాళ్ళ దగ్గర. వెళ్లి నేను చూసాను. చూసిన తర్వాత మాట్లాడాను. ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడితే అతని ప్రాబ్లమ్ ఏందో ఐడెంటిఫై చేసి నేను మెడిసిన్స్ అన్నీ ఇచ్చి వచ్చాను. ఇదేంటంటే సింపుల్‌గా ఉదాహరణగా మీకు డీటెయిల్స్ చెప్తాను. అంటే ఇదేంటంటే ఆహ్, అతనికి చాలా మానసిక ప్రాబ్లమ్. అంటే ఇది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. ఏ ఎరెక్షన్ అయినా గాని మీకు చెప్తున్నాను గదా! ఇప్పుడు మీరు గూడా ఎవరికైనా చెప్పొచ్చు ఎరెక్షన్ ఎందుకొస్తది అంటే, అంగస్తంభన వైఫల్యం, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎందుకొస్తదని. అంతవరకు నేను చెప్పాను మీకు. అయితే ఒక కారణం ఏందంటే సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గూడా ఉండే. అంటే అతను ఏదైనా ఒకవేళ ఎప్పుడైనా చేయలేకపోతే అతన్ని వచ్చేస్తది. పెర్ఫార్మన్స్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ గూడా దీంట్లోనే వస్తుంది. అంటే ఒక్కసారి చేయకపోతే మళ్ళీ ఇంకోసారి గూడా రాదు. అలాగే పార్ట్నర్ స్పెసిఫిక్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. ఒక పార్ట్నర్ దగ్గర మంచిగా చేస్తారు. ఇంకో పార్ట్నర్ దగ్గర రాగానే అక్కడ అవ్వదు. ఇలాంటి వివిధ రకాల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఉంటాయి. అయితే ఇతనికి ఏముండేనంటే నేను మంచిగా చేశాను. ఇక్కడ గూడా చేసేస్తాను అంటూ. కానీ ఎలాగైనా బయట జేసినప్పుడు వాళ్ళకు గిల్ట్ ఉంటది. తొందర జేస్తారు ఏదోటి. ఇక్కడ రాగానే అతనికి ఆ వాతావరణం వేరేగా అనిపిచ్చింది. నేను చేస్తానో, చేయలేకపోతానో ఏమో అన్నట్టు మైండ్‌లో ఒచ్చింది.
ఇక దాని తర్వాత అతను చాలా షాక్‌లోకెళ్ళిపోయాడు. ఇక ఆ స్టెప్ వరకెళ్ళాడు. మళ్ళీ కౌన్సెలింగ్ ఇచ్చాను నేను. ఎక్స్‌ప్లెయిన్ చేశాను. టెన్షన్ ఏం లేదు. మైండ్ మంచిగా పెట్టండి. మీరు అలాంటి ఆలోచనలు మీకు రాకూడదన్నట్టు మరి మెడిసిన్స్ కూడా ఇచ్చాము. మన మెడిసిన్స్ మీకది తెలుసు. ఆ మెడిసిన్స్ వాడగానే అంటే మనకు మనశ్శాంతి లాగా ఉంటుంది. మనకు డైజెషన్ మంచిగవుతుంది. టాక్సిన్స్ బయటికెళ్ళిపోతాయి. అలాంటి మేము మెడిసిన్స్ ఇస్తే వితిన్ 1 వీక్ అతను ఎంత హ్యాపీ అంటే మెడిసిన్స్ వాడిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత అతను కాల్ చేశాడు నాకు. చేసి మేము హ్యాపీ నాకేం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేను మంచి లైఫ్ నాది పోతుందన్నట్టు మళ్ళీ ఇంకో నెల మెడిసిన్స్ కూడా తీసుకెళ్లారు. అతను అంటే నాకు ఫోన్ చేసి ఫస్ట్ అతను రమ్మని చెప్పిన అతను నా దగ్గరొచ్చాడు మళ్ళీ. వచ్చి కూర్చొని మాట్లాడి మళ్ళీ తీసుకొని మెడిసిన్స్ కూడా తీసుకెళ్లారు. ఇలాంటి పేషెంట్స్‌తో మనకొచ్చి అంటే నేను అతనికి ఒక రకమైన ఆయిల్ గూడా ఇచ్చానండి. అదే ఆయిల్ నేను ఇంతకుముందు జెప్పాను గదా! ఎలా వాడాలో ఏంటి. ఆయిల్‌తో అతనికి హి వాస్ వెరీ హ్యాపీ. అతనేం జెప్పాడంటే ఇది లూబ్రికంట్ లాగా గూడా పనిచేసింది. అంటే నేను నేనేమంటానంటే ఈ ఆయిల్‌తో మీ పార్ట్నర్‌కి గూడా ఏం ప్రాబ్లమ్ గాదు. అయితే ఈ ఆయిల్ చాలా స్పెషల్ ఆయిలు. కానీ ఉట్టి ఆయిలు అసలు అలా దానికి పోకూడదండి. అలాగే ఏంటంటే మనకు టాబ్లెట్స్ కూడా ఉంటాయి. టాబ్లెట్స్ ఇందులో డైలీ ఒక టాబ్లెట్ వాడాలి. అలాగే మరి మనకు క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ మనకు వాడితే దీంట్లో బ్లడ్ ఫ్లో మంచిగవుతుంది బాడీలో. ఆ బ్లడ్ ఫ్లో వలన మనకు అంగస్తంభన వస్తుంది. ఎంతసేపు చేయొచ్చు ఈ టాబ్లెట్స్ వాడితే పర్ఫార్మెన్స్? ఈ పెర్ఫార్మన్స్ వాడితే మన పేషెంట్స్‌కు అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ గూడా మొత్తం మినిమమ్ జేయగలుగుతారు వాళ్ళు. ఏ మనిషి అయితే 5 నిమిషాల్లో ఔట్ అయిపోతాడో హాఫ్ ఎన్ అవర్ గూడా జేయగలుగుతారు. మంచి సెక్స్ అంటే 3 మినిట్స్ లోపల ఒకవేళ వాళ్ళు చేస్తుంటే 3 మినిట్స్ ఎక్కువ చేస్తే అది మంచి సెక్స్ అంటారు. 3 మినిట్స్ లోపలనే ఒకవేళ మీకు వీర్యం వెళ్ళిపోతే అది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. అది ఏంటంటే ప్రాబ్లమాటిక్ అంటారు. అయితే ఈ మన మెడిసిన్స్‌తో వీర్యము గట్టిగా పడుతుంది. మన మన మైండ్‌లో ఏంటంటే ఒక రకమైన ఆనందం వస్తుంది. మన ఎరెక్షన్స్ మంచిగుంటాయి. ఎరెక్షన్ పోదు. వాళ్ళు చేస్తుంటారు. దాని తర్వాత అరే! నాకు ఎరెక్షన్ అసలు పోవట్లేదు. ఎరెక్షన్ మంచిగుంది. ఇంతకుముందు ఎళ్ళిపోతుండే. ఇక అతనికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్‌తో ఇక అతను వేరే నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు వెళ్తాడు మళ్ళీ. అయితే ఇలాంటి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మనకు ఎరెక్షన్స్ మంచిగొస్తే మనము పెర్ఫార్మ్ జేయొచ్చు. మీకలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ఇలాంటివేమైనా ఉంటే స్క్రీన్ పైన నంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు కాల్ చేయండి, మాట్లాడండి. ఎవరికైతే అవసరమో వాళ్ళే చూడండి, వాళ్ళే డిస్కస్ చేయండి. అన్నెసెసరీ మీరు మీ టైం గూడా వేస్ట్ చేసుకోవద్దు. టైమ్ ఈజ్ మనీ. నేను చాలా బిజీ ఉంటాను. మీకేమైనా అవసరం ఉంటే అపాయింట్‌మెంట్ తీసుకొని రండి. రాకపోతే మీరు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని మీరు మాట్లాడి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.